హలో దోస్తులు, మా పెద్దోడు 10 years ఉన్నాడు. అప్పుడే ఫ్రెండ్స్ తోని గణపతి కూడా పెట్టేసిండు. ఇప్పుడే ఫస్ట్ టైం వాడు ఫ్రెండ్స్ తోని ఇట్లా గణపతి పెట్టడం. ఇంకా ఫస్ట్ డేనే నా దగ్గరకు వచ్చి మమ్మీ గణపతికి ప్రసాదం చేయవా పులిహోర అని అడిగితే ఇంకా వాడి కోసం చేయకుండా ఉంటానా. అందుకే పులిహోరకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొచ్చేసిన, చింతపండు కూడా నానబెట్టేసిన, చింతపండు పులిహోర అయితే చేస్తున్నా. నేను ఏం తక్కువ కాకుండా అన్ని వేసిన అనమాట. మంచిగా మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు కూడా పోసేసి మంచిగా మసాలా పెట్టేసి ఇంకా చింతపండు పులిహోర అయితే కల్పిస్తున్నా. మా పెద్దోడు 4 గణపతులను చేసినాడు మట్టితోని. మీ క్లాస్ లో చూపిస్తాది. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గణపతి చూడడానికి వెళ్దాం రండి. వీళ్ళే అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరు వాళ్ళ ఇంట్లో షట్టర్ లో పెట్టినారు చిన్న గణపతి. తొట్టి గ్యాంగ్ వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్ ఏం కాదు కానీ గల్లీ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ. ఫస్ట్ టైం వాళ్ళ గణపతి వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడండి అసలు. ఫైనల్ గా బుజ్జి గణపయ్య ఎంత బాగున్నాడు కదా. ఇంకా పూజ అయితే కాలేదు. ఇక్కడ చూసినారా చిన్న 2 గణపతులు, ఇది మా పెద్దోడే చేసినాడు. ఇంకో 2 గణపతులు కూడా చేసినాడు, అవి కూడా చూపిస్తా. వాడి ఏజ్ కి ఇవి చేసినాడు అంటే గ్రేట్. ఇంకా కలర్స్ కూడా వేసినాడు గణపతికి. పూజకు ఉండలేకపోయినా ఇంటికి వెళ్ళొచ్చే వరకు పూజ కూడా అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి.